హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? పరీక్ష లేకుండా ఉద్యోగం, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం. వినడానికి మీకు ఆశ్చర్యంగా ఉంది కదా. అంటే చాలా మందికి ఈ విషయం తెలిసి ఉంటుంది, బట్ బ్యాంక్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా వరకు తెలిసి ఉండదని నేను అనుకుంటున్నాను. వాళ్ళైతే కంపల్సరీ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. వేకెన్సీస్ ఎన్ని పడ్డాయి, ఎప్పుడులోకి అప్లై చేసుకోవాలి, అలాగే ఏ డేట్ ఎప్పుడు, మొత్తం మీకైతే క్లారిటీగా అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో అయితే మొత్తం చూడండి. దయచేసి చూసే ప్రతి ఒక్కరు మన ఆల్ వన్ గడిగోడ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ వైపు వెళ్తుంది. మీరైతే ఆ ప్రయాణంలో మీరందరూ తోడుగా ఉంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వేకెన్సీస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 44,228 పోస్ట్, అర్థమైందా? 44,000 పైగా పోస్ట్, అది కూడా పరీక్ష లేకుండా. ఏ ఉద్యోగం లేని వాళ్ళకి ఈ ఉద్యోగం అయితే చాలా ఉపయోగపడుతుంది. ఎంతసేపు తెలుసా పని? కేవలం 4 గంటలు మాత్రమే. మీరు 4 గంటలు పనిచేసి మిగతా సమయం అంతా ప్రశాంతంగా చదువుకోవచ్చు. జాబ్ వచ్చేసి బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అలాగే ఏబిపిఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనే 2 కేటగిరీలు అయితే ఉంటుంది. శాలరీ అయితే రెండింటికి, ఏబిపిఎం అయితే అటు ఇటుగా ఒక 14, అలాగే బీపీఎం అయితే అటు ఇటుగా ఒక 18 అయితే మీ చేతికి అయితే వస్తుంది. అన్ని కలుపుకొని ఒక 500 అటు ఇటు కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. శాలరీస్ అయితే తక్కువే, బట్ పని అయితే చాలా తక్కువ. మీరైతే ప్రశాంతంగా అయితే వేరే జాబ్స్కి అయితే కాన్సన్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మాకు జాబ్ నీడ్ ఉంది, జాబ్ చేస్తూ చదువుకోవాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. లేదు మా జాబ్ వైపే మా ప్రయాణం ఉంటుంది అనే వాళ్ళకి మీరైతే అలాగే చదువుకోండి. ఒకవేళ మీరందో ఇది జాబ్ చేస్తూ మీరు బ్యాంకు అలాంటి వాటికి ప్రిపేర్ అవుతూ ఉంటే మీకైతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటంటే మీకు 2 ఇయర్స్ తర్వాత, 2 or 3 ఇయర్స్ తర్వాత ఎంటీఎస్, అలాగే 5 ఇయర్స్ తర్వాత పోస్ట్ మ్యాన్ సంథింగ్ అట్లా ప్రమోషనల్ ఎగ్జామ్స్ కొడతాయి. ఒక్కొక్క ప్రమోషన్ కొట్టారంటే మీరు 30,000 శాలరీ పైగా సంపాదిస్తారు. అసలు వేరేలా ఉంటుంది జాబ్. ఇది తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 2 or 3 ఇయర్స్ అయితే స్ట్రగుల్ అవుతారు. ఆ తర్వాత స్ట్రగుల్ కూడా ఏం ఉండదు. సరేనా? మీరు అప్లై చేసుకున్న డేట్ వచ్చేసి ఈ నెల 15వ తేదీ నుంచి రేపు నెల 4వ తేదీ వరకు ఉంది. అలాగే 8 ఆప్షన్ మనం ఏదైనా తప్పు చేస్తే అది వచ్చేసి ఆగస్ట్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు. ఏజ్ రిలాక్సేషన్ మీకు తెలిసిందే కదా, ఖచ్చితంగా 18 పైన ఉండాలి. 18 to 40, ఎస్సీ వాళ్ళకైతే 45 అట్లా కొంచెం పెరిగి ఉంటాయి. ఆ తర్వాత ఓసీ వాళ్ళకైతే 18 to 40 అని మెన్షన్స్లో ఉన్నాయి. మళ్ళీ ఒకసారి అయితే రీచెక్ అయితే చేసుకోండి. ఏజ్ ఒకసారి క్రైటీరియా అందరికీ ఎంగేలేండి, మీరేం రీచెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఎంగ్ కాదు అనుకున్న వాళ్ళైతే ఒకసారి అయితే రీచెక్ అయితే చేసుకోండి. నిజంగానే ఒక అద్భుతమైన అవకాశం. చాలామంది దీన్ని చేస్తూ దీంట్లో సెటిల్ అయిపోయి చాలా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. ప్రమోషనల్ జాబ్స్ కొట్టి మిస్ చేసుకోవద్దండి. మంచి మార్క్స్ ఉంటాయి, 10th మంచి మార్క్స్ ఉంటాయి. మీకు 10th ఒక్కటే చాలు, ఇంకా అంతకుమించి ఏదే అవసరమే లేదు. దీని నుంచి పూర్తిగా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. మీకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అవసరం, ఎస్సీ, బీసీ, ఓసీ, పీడబ్ల్యూడి, హెచ్హెచ్, విహెచ్, ఓహెచ్ అన్నీ మీకు అవసరము అనిపిస్తే కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కంపల్సరీ వీడియో అయితే చేస్తాను. ఓకేనా? ఇలాంటి మంచి వీడియోస్ అయితే మన ఆల్ వన్ గడికోట ఛానల్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. దయచేసి మన ఆల్ వన్ గడికోట ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.